హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. ఈరోజు చికెన్ పెప్పర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది స్టార్టర్గా కానీ రైస్ రోటీస్ వాటిలోకి చాలా బాగుంటుంది. ఈవెన్ రసం విత్ రైస్ ఇంకా ఈ ఫ్రైని పెట్టుకొని తిన్నారంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా బాగా కుదిరింది. మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. లేట్ చేయకుండా ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే దీనికి ఒక డ్రై మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఒక 1 టీ స్పూన్ ధనియాలు ఇంకా జీలకర్ర హోర్ గరం మసాలా యాడ్ చేసుకొని గరం మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, అప్పుడే ఈవెన్గా బాగా ఫ్రై అవుతాయి. వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాక వీటిని తీసి మిక్సీ జార్లో వేసి మంచిగా ఫైన్గా పౌడర్ చేయాలండి. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎండుమిర్చి పోపులు ఇంకా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎండుమిర్చి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఎండుమిర్చి వల్ల చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అది బాగా హాట్గా ఆయిల్ ఉన్నప్పుడు యాడ్ చేస్తామంటే ఎండుమిర్చిలో ఉండే ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి దిగుతుంది. ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 to 3 మినిట్స్ వచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 kg చికెన్ని చిన్న ముక్కలుగా పకోడీకి వేస్తారు చూడండి, ఆ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ చికెన్ని కడుక్కొని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత సరిపడినంత సాల్ట్ ఇంకా అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు ఈ స్టేజ్లో వేయడం వల్ల ఉప్పు ముక్కలకు బాగా పట్టుకుంటుందండి. ఎందుకంటే చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్లోకి ఉప్పు అంతా కలిసిపోయి ముక్కకి బాగా ఉప్పు పట్టుకుంటుందండి. ఇలా చూపిస్తున్నట్టు బాగా చికెన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసి చికెన్ని ఒక 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి 5 to 10 మినిట్స్కి మంచిగా కుక్ అయిపోతుందండి. ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముక్క పైన ఇలాగ నల్లగా కొంచెం చూసారా బ్రౌన్ కలర్లోని అలాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇందులో సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కారం మాడిపోకుండా దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలండి. లేదనుకుంటే కారం మాడిపోతే కర్రీ చేదొచ్చేస్తుంది, టేస్ట్ బాగోదు. దీంట్లో ఇంకా మనం మసాలాలు అవేం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ముందే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. చూసారా ముక్క ఎంత బాగా మెత్తగా ఉడికిందో. ఇలాగ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇంకా అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. అలా యాడ్ చేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, ఎందుకంటే మిరియాలు ఉన్నాయి కదా, ఘాటంతా పావుతుంది. సో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని దింపేసుకోవడమేనండి. అంతే, చాలా ఈజీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది నాకు కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు మస్ట్ ట్రై అని చెప్తాను. చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కిందే ఉంటా మరి. బాయ్ బాయ్.